హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హైమా థాట్స్. ఒక జూ పార్క్లో ఒక తల్లి ఉంటే పిల్ల ఉంటే ఉంటున్నాయి. పిల్ల ఉంటే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో దాని తల్లిని వాటి ప్రత్యేక లక్షణాల గురించి అడిగింది. అమ్మా, మనకెందుకు హంప్స్ ఉన్నాయి అని సాడ్గా అడిగింది. తల్లి ఉంటే చిన్నగా నవ్వుతూ, మన హంప్లు నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్ లాగా పనిచేస్తాయి. ఈ హంప్స్ మనకి కఠినమైన ఎడారి వాతావరణాన్ని తట్టుకోవడంలో మనకు సహాయపడతాయి అని చెప్పింది తల్లి ఉంటే. తన తల్లి చెప్పిన సమాధానం గురించి ఆలోచిస్తూ పిల్ల ఉంటే మళ్ళీ ఇలా అడిగింది, మరి మన గుండ్రని పాదాల సంగతి ఏంటి అని. మన గుండ్రటి గిట్టలు ఎడారిలో ఇసుక భూభాగంలో ప్రయాణించేటప్పుడు స్థిరత్వంగా ఉండటానికి సౌకర్యంగా అందించడానికి రూపొందించబడ్డాయి. తద్వారా మనం సులభంగా కదలవచ్చు అని చెప్పింది తల్లి ఉంటే. మరి కనురెప్పలు ఎందుకమ్మా అంత పొడవుగా ఉన్నాయి అని ప్రశ్నించింది పిల్ల ఉంటే. తల్లి ఉంటే ఒక అవగాహనతో ఇలా వివరించింది, మనం పొడవాటి కనురెప్పలు ఇసుక మరియు దుమ్ము తుఫానుల నుండి మన కళ్ళను కాపాడుతాయి, మన దృష్టి కూడా స్పష్టంగా ఉండేలాగా చేస్తాయి. అమ్మ చెప్పిన మాటలను తెలుసుకున్నదంతా విని ఆలోచిస్తూ పిల్ల ఉంటే ఇలా ప్రశ్నించింది, నీటిని నిల్వ చేసే మన హంప్స్ సౌకర్యం కోసం గుండ్రని పాదాలు, మరి రక్షణ కోసం పొడవాటి కనురెప్పలతో మనం జూకి ఎందుకమ్మా పరిమితమయ్యాము అని అడిగింది. తల్లి ఉంటే తన పిల్ల అడిగిన సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనము సరైన స్థానంలో లేకుంటే మన స్ట్రెంగ్త్స్, స్కిల్స్, నాలెడ్జ్ దేనికి పనికిరావని అర్థం. ఈ స్మాల్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.